यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। कृते तु दक्षिणामूर्तिः त्रेतायाम् अत्रिनन्दनः द्वापरे भगवान् व्यासः कलौ न शङ्करः स्मृतः। ॐ दयानन्दचरणौ मनसा स्मरामि दयानन्दचरणौ शिरसा नमामि। पुरुषं శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం ఇన్ని పదాలు వాడాడు చూడండి ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే పురుషం అంతటా నిండి నిబిడీకృతమైన వాడివి, శాశ్వతం అంతా నీవే కాబట్టి నీకు చ్యుతి లేదు. అర్థమైందా? నాది ఇది నీది ఇది అంటే నీది ఒకప్పుడు పోతుంది నాది ఒకప్పుడు పోతుంది. అన్నీ నీవైనప్పుడు పోయేదెవడికి వచ్చేదెవడికి అంతా నీదే కదా. సముద్రంలో అలలు చూసామనుకోండి, ఒక అల రెండు అలలు మూడు అలలు అంటాం. సముద్రంలో నీళ్లను చూసామనుకోండి, నీటికి రావడం పోవడం ఉండదు, అలకి రావడం పోవడం ఉంటుంది. పరిధితో ఉండే అల చావు పుట్టుకలతో బంధం ఏర్పరుచుకుంటుంది. పరిధి లేని నీటికి చావు పుట్టుకలు లేవు, శాశ్వతం అది. కాబట్టి నీరు వచ్చింది నీరు పోయిందనం, అల వచ్చింది అల పోయిందని అంటాం. పరమాత్మ నీవు నీరే, నువ్వు అల కాదు, నేను అల. ఈ అల ఇదొక కళ, దట్స్ ఇట్. ఈ కళ చెదిరిపోతే నీవై ఉన్నటువంటి సత్యం ఏదైతే ఉందో అది శాశ్వతం, దానికి రాక పోక లేదు, రాకడా పోకడా లేదు. అది శాశ్వత శబ్దానికి అర్థం. శాశ్వత శబ్దానికి అర్థం ఏంటి? లిమిటేషన్స్ లేదని అర్థం. శాశ్వతం అంటే అనంతమయ్యిందనేది శాశ్వతం అవుతుంది, అంతమయ్యేది శాశ్వతం కాదు, అశాశ్వతం. కాబట్టి ఇప్పుడు నాది ఇది అనుకున్నానంటే అది అశాశ్వతం, అది రేపు పోతుంది. నీది నాది అనేటప్పుడు మనం ఇప్పుడు బాగా ఆలోచించండి. నా దగ్గర 10 లక్షలు ఉంది, వాళ్ళ దగ్గర 20 లక్షలు ఉంది అనుకున్నాం అనుకోండి, అక్కడిది ఇక్కడికి వస్తుంది, వాడిది తరిగిపోతుంది, నాది తరిగిపోతుంది, ఇంకోటి తరిగిపోతుంది. కానీ డబ్బంతా ఒక దగ్గర పోగు పెట్టామనుకోండి, తరిగిపోయేది ఏమిటి? నా దగ్గరికి తెచ్చుకుని ఇది నాది అనుకున్నది తరిగిపోతుంది. కానీ అంతా ఒకటిగా పెట్టినప్పుడు ఇంకా తరిగిపోయేది ఏమిటి? ఎక్కడికెక్కడికి తరగాలి? తరిగేది ఉండదు. కాబట్టి బాగా ఆలోచిస్తే ఇక్కడ శాశ్వతత్వం అంటే ఏ పరిధి గీయబడనిది, అనంతమైనదే శాశ్వతమవుతుంది. శాంతమైనది అంతమైపోతుంది. శాంతం అంటే ఏంటి? అనంతం కాదు, పరిధి గీయబడింది, అది అంతమైపోతుంది. కాబట్టి ఇక్కడ మనకు పురుషం శాశ్వతం దివ్యం. దివ్య శబ్దాన్ని ఎందుకు వాడారు అంటే ప్రకాశించే దివ్య స్వరూపం. దివి ప్రకాశనే, దివి ప్రకాశనే అంటే నిత్యము ప్రకాశిస్తూ ఉంటుంది. పురుషం అంటే అంతటా ఉండేది, పూర్ణమై ఉండేది. శాశ్వతం అంటే ఏ తరుగుదల పరిధి లేనిది. దివ్యం అంటే ప్రకాశించేది. ఆదిదేవం అంటే ఈ దేవతలు ఎవరైతే ఉన్నారో ఈ దేవతలందరికీ మూలమై ఉన్నది, తత్వమై ఉన్నది. అజం అంటే పుట్టుక లేనిది. విభుం అంటే సర్వగతమైనది, అంతటా విశేషమై ప్రకాశిస్తున్నది. విశేషేణ భవతీతి విభు, అంతటా నిండి నిబిడీకృతమై ప్రకాశిస్తున్నటువంటిది. కాబట్టి ఇప్పుడు ఆలోచిస్తే ఈ దేహాలు ఈ ఉపాధులన్నీ కూడా జస్ట్ ఇట్స్ ఆల్ మిథ్యాభావన. అంతటా నిండి నిబిడీకృతమై ప్రకాశించే ఏకమై ఉన్న తత్వమే ఆ పరమాత్మ. ఇప్పుడు ఇక్కడ అంటాడు అర్జునుడు, చెప్పండి. ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. పరమాత్మ ఇంత తత్వాన్ని ఆహుహు త్వాం ఋషయః సర్వే,
ఈ తత్వాన్ని ఋషులందరూ చెప్పారు. అంతేకాదు దేవర్షి నారదస్తదా, దేవర్షి స్థానంలో ఉన్నటువంటి నారదుడు కూడా ఈ తత్వాన్ని చెప్పాడు. అసితః దేవలః వ్యాసః మంత్రద్రష్ట, వేదాన్ని విభజించి మంత్రాన్ని దర్శించినటువంటి వ్యాసుడు ఇదే చెప్పాడు. వ్యాసుడి యొక్క శిష్యులైనటువంటి ఈ అసితుడు, దేవలుడు అనేటువంటి వాళ్ళు కూడా వ్యాసుడి యొక్క శిష్యులు, వాళ్ళు ఋషులే, వాళ్ళు చెప్పారు. కానీ నువ్వు స్వయంగా చెప్పావే, ఇది నాకు తగిలింది. ఎక్కడ తగలాలో తగిలింది. ఋషులు చెప్పారయ్యా, దేవర్షులు చెప్పారయ్యా, మంత్రద్రష్టలు చెప్పారయ్యా, కానీ ఏ తత్వమైతే ఒక పిండంగా ఎదురుగుండా వచ్చి పరమాత్మగా నా ఎదురుగుండా మాట్లాడిందో నా తత్వాన్ని చూపించేసింది. అంతే, బస్ అంతే. ఇంతకంటే ఎక్స్ప్రెషన్ ఏమని చెప్పండి అర్జునుడికి. ఇప్పుడు నాకు బోధపడుతుంది, అవగతమవుతుంది. ఇప్పుడు నాకు అసలైనటువంటిది ఏమిటో విషయం అర్థమవుతుంది. అందుకని ఇక్కడ చెప్తూ అర్జునుడు అంటాడనమాట, సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవా నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః. ఇక్కడ అర్జునుడు ఒక మాట అంటాడు, పరమాత్మ నా దేవాహ నా దానవాహ విదుహు, దేవతలు నిన్ను తెలుసుకోలేరు, దానవులు నిన్ను తెలుసుకోలేరు. ఎందుకు ఆ పదం వాడాడు అని అంటే, దేవతలు ఎందుకు తెలుసుకోలేరు అంటే ఇక్కడ చాలా అద్భుతమైన అంశం ఏంటంటే, దేవతలు ఆ మూలం యొక్క శక్తిని వాళ్ళు పుణికి పుచ్చుకొని వాయువు, వరుణుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, నీలుడు, వాళ్ళు వీళ్ళు అందరూ కూడా ప్రవృత్తి పొంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు అంతఃప్రవృత్తి పొందలేరు, తిరుగుముఖం పట్టలేరు. వాళ్ళందరూ కూడా ప్రవృత్తి పొంది కదులుతున్నారు. వాళ్ళు తిరిగి నిన్ను చూడలేరు. దేవైరత్రాపి విచికిత్సితం కిలా, దేవతలకి నువ్వు అర్థం కావు, నువ్వు కనపడవు. దానవులంటావా, రాక్షసులంటావా, భౌతికవాదులు, భౌతికతే సత్యం అనుకునేవాళ్ళు దానవులు. దానవుడు అంటే అర్థం ఏంటంటే, నాకు ఏదైనా భౌతికంగా వ్యక్తమైతే అదే సత్యం అంటాడు. హిరణ్యకశిపుడు ఏమన్నాడు, ఇక్కడున్నాడా హరి చూపించన్నాడు. ఈ కొండలో ఉన్నాడా, ఈ బండలో ఉన్నాడా, ఎందులో ఉన్నాడని. అంటే హిరణ్యకశిపుణ్ణి రాక్షసుడని ఎందుకు అన్నారనంటే, భాగవతంలో భౌతికవాది కాబట్టి రాక్షసుడు అన్నాడు. అర్థమైందే? అంటే ఏంటని అర్థం అంటే, మెటీరియలిస్టిక్ ఓరియంటేషన్తో భగవంతుణ్ణి కూడా ఒక పదార్థంగా చూడాలనుకునేవాడు రాక్షసుడు. అది రాక్షస శబ్దానికి అర్థం. అంటే ప్రకృతిలో నాకు అన్నీ కనిపిస్తున్నాయి, దేవుణ్ణి కూడా అలా కనిపించమను, నేను ఒప్పుకుంటాను అన్నవాడు రాక్షసుడు. కనిపించమను అన్నవాడు మాత్రమే కాదు, భగవంతుణ్ణి కూడా దేవుణ్ణి కూడా ఒక పదార్థంలో ఇమిడిచి అదే దేవుడు అనుకునేవాడు కూడా తత్తుల్యుడే. అర్థమైందా మీకు? కాబట్టి నా విదుహు దేవాహ దానవాహ, దేవతలు కానీ దానవులు కానీ నిన్ను తెలుసుకోలేరయ్యా. నిన్ను ఎక్కడ తెలుసుకుంటారు వాళ్ళు? సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవా. కేశవ, హే నారాయణ పరమాత్మ, మాం వదసి నాకు చెప్పావే, తత్సర్వం ఋతం మన్యే. సత్యం మన్యే అనలేదు, ఋతం అన్నాడు. సత్యంకి ఋతంకి తేడా ఏంటంటే, నిజము, సత్యము, ఋతం, ఈ మూడు పదాలు వాడాలి మనం, సరిగ్గా అర్థం చేసుకోవాలి. నిజం అంటే అదేంటనంటే అపారెంట్ రియాలిటీ. జమ్ అంటే పుట్టింది, నీ అంటే నిశ్చయంగా పుట్టింది. ఇప్పుడు ఈ పువ్వు ఇది పుట్టింది, ఇది మన కళ్ళకు కనపడుతుంది, ఇది నిజమే, ఇది అసత్యం కాదు, అబద్ధం కాదు, ఇది ఉంది. కానీ ఇది రేపు ఉంటుందా? ఉండదు. సో కాబట్టి ఇది నిజం మాత్రమే. రేపు మళ్ళీ ఇప్పుడు ఒక 2 రోజుల తర్వాత ఈ పువ్వు ఎక్కడా అని అడిగితే లేదంటాం. ఇప్పుడు అదేంటండి, మొన్న ఉందన్నారు కదా మీరు, ఉందనేది ఇప్పుడు నాకు చూపించండి అన్నారనుకోండి. అదేంటండి, లేదండి ఇప్పుడు చూపించలేమండి అంటే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు మీరేమైపోతున్నారు? ఈ పువ్వు ఇది శాశ్వతం అనుకుని పట్టుకున్నవాడు ఈరోజు నాకు కనపడుతుంది, 2 రోజులు నేను లేను, ఇప్పుడు ఊర్లో నేను వచ్చాను, స్వామి మొన్న ఒక పువ్వు నిందండి నా దగ్గర అన్నారు. ఏ చూపించన్నారు? లేదండి అన్నారు.
అదేంటండి మొన్న ఉందన్నారుగా, ఇప్పుడు లేకుండా పోవడం ఏంటి, నాకు చూపించండి అన్నాను. అంటే స్వామి అది లేదండి అన్నారు. అంటే అప్పుడు మనం ఏమైపోతున్నాం, మనం కూడా తప్పుడు గాళ్ళం అయిపోతున్నాం. దేన్ని తప్పును పట్టుకుని మనం కూడా తప్పుడు గాళ్ళం అయిపోతున్నాం. ఇది ఈరోజు ఉంది, ఎల్లుండి ఉండదు. కాబట్టి దేహం ఈరోజు ఉంది, రేపు ఉంటుందో ఉండదో తెలియదు. దీన్ని పట్టుకున్నావా నువ్వు కూడా అలానే మునిగిపోతావు. అర్థమైందా? ఇది నిజం, అంతేగాని సత్యం కాదు. ఇప్పుడు సత్యం అనేది ఏమిటి అనంటే 3 కాలాల్లో ఉండేది సత్యం. అర్థమైందా? నిజం అనేది ఆ కాలంలో మాత్రమే ఉంటుంది, మళ్ళీ రేపు ఉంటుందో ఉండదో నమ్మకాలు లేవు. దీనికి సత్యత్వం లేదు. నిజత్వమే ఉంది కానీ సత్యత్వం లేదు. ఇప్పుడు సత్యం అంటే ఏంటనంటే సత్యత్వంలో రుజుత్వం ఉండకపోవచ్చు. అంటే మీకు సత్యానికి ఋతానికి తేడా చెప్తాను మీకు. సత్యము ఋతము అనేటువంటిది ఏమిటనంటే అశ్వత్థామా హతః కుంజరః. సత్యమే, అబద్ధమా? నిజమే. ధర్మరాజు చెప్పింది అశ్వత్థామా హతః కుంజరః, కరెక్టే అది. కానీ ఆ శబ్దము ఎవడిలో మిస్లీడ్ చేసింది? ఎవరిని మిస్లీడ్ చేసింది? ద్రోణాచార్యుణ్ణి తప్పుదారి పట్టించింది. అదే ఇప్పుడు ధర్మరాజు అశ్వత్థామా నామ కుంజరః హతః అనుంటే ద్రోణాచార్యుడు మిస్లీడ్ అవుతాడా? అవడు. అది ఋతం. అంటే మిస్లీడ్ కానటువంటి అంశం ఏదైతే ఉందో అది ఋతం. సత్యం అనేది మిస్లీడ్ చెయ్యొచ్చు, కానీ ఋతం అనేది మిస్లీడ్కి అవకాశమే లేదు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ అందుకని ఇక్కడ అర్జునుడు అన్నాడు, పరమాత్మ నువ్వు నాకు చెప్పావే సర్వం ఏతత్ యత్ మయా వదసి, పరమాత్మ కేశవ నారాయణ సర్వం ఋతం మన్యే, సత్యం కూడా కాదు ఋతం మన్యే. అంటే నాలో ఏ మిస్లీడింగ్ లేకుండా నన్ను స్పష్టమైనటువంటి క్లారిటీతో తీసుకెళ్ళి నన్ను ఈరోజు నా కళ్ళ ముందు నువ్వు కనపడుతున్నావే, బ్లూ బాయ్ ఆఫ్ బృందావన్. ఇది ఈ ఉపాధిని చూసి చాలామంది మోసపోతుంటారు. పరమాత్మ అంటే ఇదే అనుకునేవాళ్ళు కొంతమంది. కొంతమంది ఏంటి ఇది దేవుడు కాదు అనేవాళ్ళు, అది దేవుడు కాదనేవాళ్ళు కొంతమంది, దేవుడు అంటే వీడే అనేవాళ్ళు కొంతమంది. ఈ 2 పక్షాలు తయారయ్యాయి. అంటే ఇది పరమాత్మ కాదని గుర్తించలేని వాళ్ళు కొంతమంది, ఈ వ్యక్తమై ఉన్నటువంటి ఈ రూపమే దేవుడనేవాళ్ళు వాళ్ళు కొంతమంది. వాళ్ళిద్దరూ కూడా నిన్ను కనిపెట్టలేరు. ఎందుకనంటే ఇక్కడ జరిగిన అంశం ఏంటనంటే అర్జునుడికి కళ్ళ ముందు బోధించే పరమాత్మ కృష్ణుడిగా వచ్చాడు. పరమాత్మకు కృష్ణుడే రూపం కాదు, ఏ రూపమైనా పరమాత్ముడే. ఎనీ ఫామ్ ఇస్ పరమాత్మ, నాట్ ఓన్లీ మియర్ కృష్ణుడి రూపమే పరమాత్మ రూపం. పొరపాటు, శివుడైనా పరమాత్ముడే, అమ్మ అయినా పరమాత్ముడే, మీరైనా పరమాత్ముడే. ఎనీ రూపం. అర్థమైందా? ఎనీ రూపం. రూపం రూపం బహుదాయ కరోతి ఏకస్తతా సర్వభూతాంతరాత్మ. రూపం రూపం బహిరూపో బహిశ్చ బహురూపో బహిశ్చ. ఏ రూపమైనా పరమాత్ముడే. కానీ ఇక్కడ మనకు ఈ కృష్ణుడు పరమాత్మ అంశతో అవతరించాడు అని చెప్పడానికి ఇక్కడ అర్జునుడు ఏంటంటే ఒక అవతారవాదాన్ని ఇక్కడ చెబుతూ ఆయన పూర్తి చేశాడు. భగవన్ వ్యక్తిం అంటే ఆ పరమాత్ముడే ఒక వ్యక్తీకరింపబడ్డటువంటి రూపము నీది. అంటే కృష్ణ అవతారం ఉంది కదా, ఇది ఏమిటనుకుంటున్నారు? ఇదేదో ఈ రూపం సత్యం కాదు, కానీ ఆ పరమాత్ముడే ఒక రూపంతో వ్యక్తీకరణ అవ్వాలిగా ఈ రూపం వచ్చింది. రాముడు కూడా రూపమే, ఇంకోటి కూడా రూపమే, కానీ నాకు ఈ రూపమే పరమాత్మ. అందుకనే ఈ క్లారిటీ రావాలి అని అంటే 4వ అధ్యాయంలో 6వ శ్లోకంలో పరమాత్ముడు స్వయంగా ప్రకటిస్తాడు. అజోపి సన్ అవ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామి ఆత్మమాయయా. చాలా అద్భుతమైన శ్లోకం ఉంది.
కృష్ణుడు స్వయంగా వ్యక్తం చేసినటువంటి శ్లోకం. అజహ, నాకు పుట్టుక లేదు. అవ్యయాత్మ, నాకు డిక్లెన్షన్ లేదు. రేపు పెరగడం, అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే, ఇలాగ నాకు లేదు. అంటే నాకు చావు లేదు, పుట్టుక లేదు. అజహ అవ్యయాత్మ. మరి నేను ఎవరిని? భూతానాం ఈశ్వరః, అంతటా నిండి నిబిడీకృతమైన వాడిని, తత్వాన్ని. ఒకవేళ నేను అనుగ్రహించడం కోసం రావాలనుకుంటే ఆత్మమాయయా, నా మాయతో ఏ ప్రకృతినైతే తయారు చేశానో ఆ మాయతో ప్రకృతిలో ఒక రూపంతో నేను దిగొస్తాను, వాళ్ళని అనుగ్రహిస్తాను. అంటే ఇప్పుడు అర్జునుడికి పరమాత్మ, కృష్ణుడు పరమాత్మ, ఒక సాధకుడికి, శిష్యుడికి గురువే పరమాత్మ. అందుకనే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర. ఆ సిద్ధాంతమే ఇక్కడ. అంటే కృష్ణుడే వచ్చి చెప్పాలని అనుకోకండి, రాలేకపోవచ్చు. ఏ రూపాన్నైనా ఆ పరమాత్మ ధరించి దిగొచ్చు. అది నాకు కనిపించే నా గురువే ఆ పరమాత్మ. రాముడికి వశిష్ఠుడు పరమాత్మ, కృష్ణుడికి సాందీపముని పరమాత్మ, అర్జునుడికి కృష్ణుడు పరమాత్మ, శంకరులకి గోవిందపాదులు పరమాత్మ. కాబట్టి ఎవడు, ఏ సాధకుడైతే, ఏ సాధకుడి యొక్క బుద్ధిలో ఆ యోగాన్ని, ఆ విజన్ని, ఆ స్ఫురణను కలిగిస్తున్నాడో, ఆ స్ఫురణను కలిగించేవాడే స్ఫురించేవాడై ఉంటాడు. ఆ స్ఫురించేవాడికే స్ఫురణను కలిగించగలిగే శక్తి ఉంటుంది. ఆ స్ఫురించేవాడు కాకపోతే స్ఫురణను కలిగించలేడు. అర్థమైందా? నా దగ్గర అగ్గిపెట్టుంటే మీరు దీపం పెట్టుకుని కూర్చుని అనుకుంటే అగ్గిపెట్టి లేదండి అని నేను వెంటనే వెలిగించి దీపాన్ని ప్రకాశింపజేయగలను. అది నా దగ్గరే లేదనుకోండి, మీరు చీకట్లో ఉంటారు, నేను చీకట్లో ఉంటాను. చీకట్లోనే తిరుగుతూ ఉంటాం మనం. చీకట్లో మీరు నన్ను పట్టుకుంటారు, నేనేమనుకుంటాను? ఎవడన్నా దొరుకుతాడేమో అని నేను అనుకుంటుంటాను. మీరేమనుకుంటుంటారు? ఎవడన్నా దొరుకుతాడేమో అని మీరు అనుకుంటుంటారు. అందేనైవ నియమానాయ ధాందా. ఇప్పుడు నన్ను మీరు పట్టుకోగానే, అబ్బా నన్ను ఒకడు పట్టుకున్నాడు, ఎవరు బాబు, ఏమిటనంటే, ఏమిటి నేను పలానా చోటికి వెళ్ళాలనుకుంటున్నానండి. ఓ, నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా? నేను వెళ్ళాలనుకుంటున్నాను. అయితే పదండి వెళదాం అని అంటే నేనేమనుకుంటాను? ఓహో, వీడిని తీసుకెళ్తాడని నేను అనుకుంటాను. వాడేమనుకుంటాడు? ఈయన కూడా నా దగ్గరికే, నేను వెళ్ళాల్సిన చోటుకే కదా ఈయన తీసుకెళ్తాడని వాడు అనుకుంటాడు. వీడు గుడ్డోడు, వాడు గుడ్డోడు, ఇద్దరు గుడ్డోళ్ళు కలిపి గోతులో దిగుతారనమాట. అలాగనే నాకు స్వయంగా ఆ ప్రకాశం ఉంటే, నేను స్ఫూర్తిదాయకమై ఉంటే, నేను స్ఫురిస్తూ ఉంటే, నేను ఆ ప్రకాశంలో రమిస్తూ ఉంటే, నా దగ్గరకు వచ్చిన ఏ దానికైనా ఆ ప్రకాశాన్ని, ఆ స్ఫూర్తిని, ఆ స్ఫురణను అందివ్వగలను. ఆ స్ఫురణను అందివ్వడానికి నేను స్ఫూర్తిమంతంగా ఉండాలి. ఆ స్ఫూర్తిమంతంగా ఉండేది ఏదైనా ఉపాధి తొలగించండి, అది పరమాత్ముడే. ఆ స్ఫూర్తి ఎవరు? పరమాత్ముడే. ఆ స్ఫురణ ఏమిటి? పరమాత్ముడే. ఉపాధి, కళ్ళు ముక్కు చెవుల దగ్గరికి వెళ్ళి ఆగకండి, పదార్థం దగ్గరికి వెళ్ళి ఆగకండి. ఇంకొక అడుగు ముందుకేస్తే యథార్థం దగ్గరికి వెళ్తాం మనం. అర్థమైందే? మా గురువుగారు ఈయనేనండి, ఇంకేది కాదండి. మా గురువుగారు అంటేనండి ఇలా ముక్కు ఉంటుందండి, ఇలా కళ్ళజోడు పెట్టుకుంటారండి, ఇలాగ గుడ్డ వేసుకుంటారండి. ఇవన్నీ ఇట్స్ ఆల్ మళ్ళీ పదార్థం, మళ్ళీ పదార్థ భజన. యథార్థ భజన లేదు. ఏమైంది? మళ్ళీ పదార్థ భజన. మళ్ళీ ఎముకల్ని, మాంసపిండాన్ని, నరాల్ని, చీము, నెత్తురు, వీటన్నిటినీ పట్టుకుంటున్నాం మనం. అది కాదు స్ఫురణ, ఆ స్ఫూర్తి, ఆ ప్రకాశం, అది ఆ స్వరూపమే పరమాత్మ. ఆ పరమాత్ముడే ఒక రూపాన్ని ధరించి దిగాడనుకోండి, అదే గురువు. అందుకనే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అందుకనే పరమాత్ముడు ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామి ఆత్మమాయయా. ఏ ప్రకృతిని నా మాయతో చేశానో ఆ ప్రకృతిలో ఒక వ్యక్తిని మాయ నుండి దాటించడానికి నేను మళ్ళీ మాయా ఉపాధితో ఆ ప్రకృతిలో దిగి వాడిని పట్టుకుని పైకి తీసుకెళ్ళిపోతున్నాను, వాడిని ఉద్ధరిస్తున్నాను. ఎంత అద్భుతమైన ప్రాసెస్ చూడండి. ఒక మాయతో ఈ ప్రకృతి చేశాడు, అందులో మనం కొట్టుబిట్టాడుతూ తిరుగుతున్నాం. ఇప్పుడు తన్ను తాను ఉద్ధరించుకునేదానికి తనే ఒక మాయా ఉపాధిని ధరించి వచ్చి తనని తన స్వరూపంగా చేసి తీసుకెళ్ళిపోతున్నాడు. ఏం క్లారిటీ! ఎంత ఎక్సలెంట్ ఎగ్జాంపుల్. సముద్రం, సూర్యుడు ఆవిరి చేస్తున్నాడు, పైకి తీసుకెళ్తున్నాడు.
దాన్ని పవిత్రం చేస్తున్నాడు, కిందకు పంపుతున్నాడు, మనందరం తాగి హాయిగా ఉంటున్నాం. అంటే సూర్యుడు చేసే ప్రాసెస్ ఏంటనంటే కింద పనికిరాని నీటిని పైకి తీసుకెళ్ళి పనికొచ్చేలా చేసి కిందకి పంపుతున్నాడు. కానీ పరమాత్మ చేసే ప్రాసెస్ ఏంటంటే పనికిరాని దాన్ని పనికొచ్చేలా చేసి పైకి పట్టుకెళ్ళిపోతున్నాడు. సూర్యుడేమో పైకి తీసుకెళ్ళి పనికొచ్చేలా చేసి కిందకి పంపుతున్నాడు, పరమాత్ముడేమో కిందకొచ్చి పనికొచ్చేలా చేసి పైకి తీసుకెళ్ళిపోతున్నాడు. అది యద్గత్వానని వర్తంతే తద్ధామ పరమం మమ. కాబట్టి నిన్ను వీళ్ళెవరూ గుర్తించలేరు కన్నయ్య పరమాత్మ అని అర్జునుడు నమస్కరించి ఇక్కడ చెప్తున్నాను అనమాట. స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమా భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. ఇక్కడ స్వయమేవ ఆత్మనా ఆత్మానం వేత్త త్వం పురుషోత్తమా. ఎంత అద్భుతమైన జ్ఞానం చూడండి ఇక్కడ. స్వయమేవ అంటే పరమాత్మ తత్వాన్ని గుర్తించడానికి ఇప్పుడు బుద్ధి యొక్క ఆధారం కూడా లేదు. ప్రపంచాన్ని గుర్తించాలంటే బుద్ధి మేలుకొని ఉండాలి, కానీ నన్ను నేను గుర్తించాలంటే బుద్ధి అక్కర్లేదు. బుద్ధి పడిపోతేనే నేనుగా వ్యక్తమవుతాను. బుద్ధి అనేది మళ్ళీ వచ్చిందా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ప్రకృతి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇంతకుముందు పరమాత్మ ఏమన్నాడు? దదామి బుద్ధి యోగం అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? బుద్ధి అక్కర్లేదన్నాడు అర్జునుడు. ఏమిటి కన్ఫ్యూజన్ ఏంటి? మళ్ళీ పరమాత్మ ఏమో బుద్ధి యోగం ఇస్తానంటే ఇక్కడేమన్నాడు? బుద్ధి అక్కర్లేదు, స్వయమేవ ఆత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ.